ఇప్పుడు బై ఎలక్షన్ వస్తాయి కదా, మళ్ళీ ఏ పార్టీ కోటేస్తారు? కాంగ్రెస్. అదే ఎందుకని అంటే ఆ పార్టీకి ఏం చేసేదని దీనికి వేస్తున్నాం. ఇప్పుడు ఇది ఆయన అధికారంలో ఉన్నాడు కదా. అవునవునవును. ఈయన చేస్తే ఏమన్నా అవుతుంది. ఆయన ఒకటి ఈయన ఒకటి ఏంది అంతా ఒక్కటే అయితే బాగుంటుంది కదా. ఓకే. అయితే ఇప్పుడు మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు పరిపాలన ఎట్లా చేసేది? ఆయన చేసిన పనులు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఏం చేయలే ఆయన. ఏం చేయలే? అక్కడ ఎర్రగడ్డ రోడ్డు వేసిండు, సగం వేసిండు, సగం మొత్తం పొక్కలే. ఏం చేసింది ఏమీ లేదు. గోరమండలో కూడా ఏం చేయలేదు. ఆ రోడ్డు వాడు బాబా ఫసీద్దీన్ గాడు అంతా చనిపోయిన గొడవలు జరుగుతున్నాయి కదా. గొడవలు జరుగుతున్నాయి, అంతా లంగపాటి అయింది అది. వాళ్ళు ఇద్దరు గొడవ జరగడానికి కారణం ఏంది? అదే అక్కడ ఇక్కడ ప్లాట్లు ఇటు అంతా వాళ్ళతో డబ్బులు తీసుకున్నాడు, వీళ్ళతో డబ్బులు తీసుకున్నాడు అట్లా. అయితే మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారంట, ఓటేస్తారు ఆమెకి? ఏమో మేమైతే మేము రేవంత్ సైడ్. ఇదివరకు ఉండే కేసీఆర్, ఇప్పుడు అది అయిపోయింది కదా. వాని కొడుకు ఎట్లా గమ్మత్ మాట్లాడతాడు, సీఎంకు అట్లా మాట్లాడతారా? అవునవునవును. వానికి పోయింది. బీజేపీ టికెట్ ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది బీజేపీలో? బీజేపీ మనకు తెలియదు, బీజేపీ వాళ్ళు వాళ్ళకి తెలుసు. అయితే కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే టికెట్ బాగుంటుంది? వాడేవాడు ఉన్నాడు కదా అజారో. నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. నవీన్ యాదవ్ ఉన్ను బొంతు రామ్మోహన్ పేర్లు బాగా వినిపిస్తూ ఉన్నాయి. నవీన్ యాదవ్ ఇస్తే మంచిగానే ఉంటుంది. నవీన్ యాదవ్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకు 2-3 సార్లు ఓడిపోయాడు కదా, అన్నీ ఆయనకు తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎట్లా చేయాలో చేస్తాడు మంచిగా. ఓకే అనుకుంటున్నాం మేము అట్లా. అవునవును కదా, ఏరియా మంచి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పథకాలు వస్తున్నాయి మంచిగా? మరి మనకేం రాలేదు కానీ పబ్లిక్ ఆడోళ్ళకు బస్సు గిస్సు పెట్టిండు కదా. అవునవును. ఇప్పుడు మంచిగానే అవుతుందని అంటారు. ఇదివరకేమో అంతకుముందు గోపినాథ్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు ఇచ్చిండా? ఎవరికి ఇవ్వలేదా? బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వలే, కట్టిండ్రు ఆపేసిండ్రు వాళ్ళు, అందుకోసమే ఓడిపోయిండ్రు. ఈయన ఎట్లాగో వచ్చేసిండు అది బయళ్ళకి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో గెలిస్తే ఏ పార్టీ గెలుస్తుంది? ఒకవేళ మున్సిపల్ అవి కూడా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటా. కాంగ్రెసేనా? ఓకే. అటే ఉంటుంది మెజార్టీ ఇప్పుడు. ఓకే అన్న. ఇప్పుడు లోకల్ ఇంకేమున్నాయి సమస్యలు మీకు? లోకల్ సమస్య మస్తు ఉంది. బోరబండలో రోడ్డు సరిగా లేవు, మొత్తం ట్రాఫిక్ జామ్, అంతా హైటెక్ పోగా తోవాల అంతా గంట సేపు నిల్చోవాలి అంతే. మొత్తం ఏం డెవలప్ లేదు. ఒక్క లీడర్ బాగా మంచోడు లేడు. ఆ రోడ్ల గురించి అయితే పట్టించుకుంటా లేదు. ఆ బాబా ఫసీద్దీన్ అయితే మొత్తం కొందరికి ఇచ్చిండు డబ్బులు, కొన్ని ఇండ్లు కట్ చేసిండు, కొన్ని కట్ చేయడు. ఈయన కూడా గోపీనాథ్ కూడా అందులో షేర్ ఉన్నాడు. ఇద్దరు కలిసి ఉన్నారు కదా. అవునవునవును. కరెంటు నీళ్ళు వస్తున్నాయా మరి? కరెంటు నీళ్ళు, గ్యాస్ నీళ్ళు కూడా కరెక్ట్ వస్తలేవా? 2 రోజులకు 3 రోజులకు ఒకసారి బంద్ అవుతుంది. ఉంటున్నాయా? కరెంట్ ఉంటుందా పోతుందా? కరెంట్ ఉంటుంది. సరే.